అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 5వ తేదీ బుధవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరకోశ నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ 9000706402. కన్యారాశి వారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలను వింటారు. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం అనే చెప్పవచ్చు. గృహమన శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది. ఉద్యోగమన అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూరపు బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రులతో పాత విషయాల గురించి చర్చిస్తారు. విలువైనటువంటి వస్తు లాభాలు ఏర్పడిన, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన, ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను అమలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అవాంతరాలు తొలగున, ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన, వ్యాపార ఉద్యోగాలలో ఊహించినటువంటి సమస్యలు తొలగిన, వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తొలగిన, సమాజంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. లాభాలను అందుకుంటారు. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో పురోగతి లభిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగిన, చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలు తొలగిన, వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన, వివాదాలకు దూరంగా ఉంటారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు. చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు. సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు. శరీర సౌఖ్యం కలదు. బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు. భోజన సౌఖ్యం కలదు. ధైర్యబుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని ఏర్పరుస్తాయి. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. కొత్త బాధ్యతలు ఏర్పడిన, చేపట్టే పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది. ముందు చూపుతో వ్యవహరిస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనుకున్న ఫలితాలు వెలువడిన, కీలక వ్యవహారాలలో పెద్దలు మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మాటకు గౌరవం ఇవ్వటం చాలా మంచిది. కోపతాపాలకు పోవద్దు. చెడు విషయాల మీదకి లేకుండా జాగ్రత్త వహిస్తారు. మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పనిచేస్తారు. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. శ్రమ తగ్గుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. మంచి చేయాలని చూస్తే చెడు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. మొహమాటాన్ని దరిచేయనీయవద్దు. పట్టు వదులుకున్న పనులు పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు. రాజయోగం సిద్ధిస్తుంది. పెద్దల అనుగ్రహంతో మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగిన, సమయాన్ని వృధా చేయవద్దు. ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించాలి. ధర్మసిద్ధి కలదు. బంధువుల సహకారం లభిస్తుంది. ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు. ఆరోగ్య నియమాలను పాటిస్తారు. కలహాలకు దూరంగా ఉంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. వృత్తి ఉద్యోగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు. పట్టు వదులుకున్నా పనిచేస్తారు. మీ యొక్క ప్రజ్ఞాశక్తితో అందరినీ ఆకడతారు. ఉద్యోగంలో పరిపూర్ణ బలం చేకూరుతుంది. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ధనలాభం కలదు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా విజయం సిద్ధిస్తుంది. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా చూసుకుంటారు. ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు. అవసరానికి ఆదుకునేవారు ఏర్పడిన, ఆత్మీయులతో విభేదాలు రాకుండా
జాగ్రత్త వహిస్తారు. ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు. మాట విలువను కాపాడుకుంటారు. శ్రమ తగ్గుతుంది. అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరిగే అవకాశం ఉంది. చేపట్టే పనుల్లో శుభ ఫలితాలు వెలువడిన మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఇష్టలతో కాలాన్ని గడుపుతారు. మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. వ్యతిరేక ఫలితాలు లేకుండా చూసుకుంటారు. ధర్మచింతన అవసరం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. అదృష్టం వరిస్తుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. చేపట్టినటువంటి వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు ఏర్పడడం, ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక అవసరాలు మెరుగవడం, దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. సోదరుల నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది. ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగడం, ధనాదాయం బాగుంటుంది. మిశ్రమ ఫలితాలు వెలువడడం, అదేవిధంగా ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. కీలక సమాచారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. వ్యాపారం ఆనందంగా సాగన, ఉద్యోగ అనుకూలత ఏర్పడుతుంది. మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూస్తారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.